భాగ్యనగరం పట్టణం మొత్తం బోనమెత్తనుంది. సిటీలోని గల్లీ గల్లీ అమ్మవారి సేవలో పులికిస్తుంది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు గడిచిన 3 వారాలుగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో నగర వ్యాప్తంగా బోనాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయానికి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి సేవకు ఇచ్చేసిన తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణం అభిషేకం అనంతరం భక్తులు బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని చూడముచ్చటగా అలంకరించారు. సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బోనం సమర్పించనున్నారు. సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. మేడం గారిని ముందు బోనం ఎక్కించిన తర్వాతనే ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. టిటిడి చైర్మన్ గిఆర్ నాయుడు గారు అమ్మవారికి సేవకు ఇచ్చేస్తా ఉన్నారు. ఇక పాతబస్తీలోని హరిబౌలి, అక్కన్న బాదన్న, దర్బార్ మైసమ్మ, కోవపేట బంగారు మైసమ్మ, వేట చందులాల్, మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపుర మహంకాళి మాతేశ్వరి, కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ జగదాంబ, ఉప్పుగూడ మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, హరిజన బస్తీ నల్లపోచమ్మ, చంద్రాయనగుట్ట బంగారు మైసమ్మ, ట్యాంక్ పాయింట్ కట్ట మైసమ్మ, అంబర్పేట మహంకాళితో పాటు తదితర ప్రధాన ఆలయాల్లో బోనాల శోభ కొనసాగుతుంది. పలు ఆలయాల్లో అమ్మవార్లకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రంగం, బలిగంప కార్యక్రమాలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెల, ఫలహార బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగనుంది. ఈ నెల 24న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ అనంతరం ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. ఎస్ అనిల్, మనం మార్నింగ్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం కదా. సో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి అయితే పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్ల మధ్యన అయితే బోనాల సమర్పణ అయితే జరుగుతుంది. ఈరోజు సిటీలోని గల్లీ గల్లీ అంతా కూడా డప్పు చప్పులతో, బోనాలతో, అలాగే శివసత్తుల నృత్యాలతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆఖరి ఆదివారం, ఆషాఢ మాసంలో ఆఖరి ఆదివారం. సో ఈ రోజుతో బోనాల జాతర చివరి అంకానికి వచ్చేసింది కాబట్టి ఈ రోజు ముగింపుతో అయితే మొత్తం సిటీ అంతా కూడా ఈ రోజు బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు అంతా కూడా ఇలాగే భక్తులందరూ వివిధ వాళ్ళకి సంబంధించి వివిధ ఏరియాలలో ఉన్న అమ్మవారికి అయితే బోనం సమర్పణ అయితే పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అలాగే సిటీలో చూసుకుంటే కనుక మనకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలన్నింటికీ కూడా ఇదే పద్ధతిలో బోనాల సమర్పణ అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర ఇటు అమ్మవారికి చూసుకుంటే కనుక అమ్మవారి టెంపుల్ అయితే మనకు మధ్యలో కనిపిస్తుంది. అటు కిలోమీటర్ మేర, ఇటు కిలోమీటర్ మేర భక్తజనం అయితే తండోపతండాలుగా మార్నింగ్ నుంచి కూడా వస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అని ఏం తేడా లేదు. చిన్న చిన్న పిల్లలని తీసుకొని అమ్మవారిని దర్శించుకోవాలి. ఈరోజు స్వయంగా అమ్మవారి ఇక్కడికి విచ్చేసి వాళ్ళు సమర్పించినటువంటి బోనాలని అంటే భోజనాన్ని అయితే ఆరగిస్తారని చెప్పి నమ్ముతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి చిన్న చిన్న పిల్లలను తీసుకొని అయితే వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకోవాలి, ఈరోజు చాలా మంచి జరుగుతుంది అని అయితే నమ్మి పెద్ద ఎత్తున భక్తులందరూ వస్తున్నారు. ఈరోజు దాదాపు మనకి 5 లక్షల మంది వరకు అయితే భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు. ఈ రోజు రేపు రంగం ఉంటుంది, మనకి ఘట్టాల ఊరేగింపు జరుగుతుంది, తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. రేపంతా కూడా ఈ రోజంతా కూడా 2 రోజులకి కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు అయితే భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. షీ టీమ్స్ అవ్వచ్చు, మహిళలందరూ బోనం ఎత్తుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. పెద్ద ఎత్తున మహిళల పండుగ అని చెప్పుకోవచ్చు ఇది బోనాల పండుగ. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షీ టీమ్స్ అడుగునా ఉన్నాయి. అలాగే దాదాపు 1500 నుంచి 3000 వరకు పోలీసులు, ట్రాఫిక్
భక్తులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారిని అయితే మోహరించారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి క్యూ లైన్స్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకించి క్యూ లైన్, వాళ్ళతో పాటు ఒకరిద్దరిని మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులని కానీ ఇంకెవరైనా కానీ ఓన్లీ ఒకరిద్దరిని మాత్రమే బోనం ఎత్తుకొని ఉన్న వాళ్ళ పక్క నుంచి అయితే పంపిస్తున్నారు. అలాగే నార్మల్ గా దైవ దర్శనార్థం వెళ్ళే భక్తులకి ప్రత్యేక క్యూ లైన్ అయితే ఉంది. ఇవి రెండే కాకుండా మనకి విఐపి క్యూ లైన్స్ అలాగే వివిఐపి క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ వల్ల సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా తీసుకొని వెళ్తున్నారు. అలాగే మనం మార్నింగ్ నుంచి చూసుకుంటే కనుక మనకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు వచ్చారు. అలాగే మనకి మాధవిలత, బీజేపీ ఎమ్మెల్యే మాధవిలత గారు అయితే వచ్చారు, మాజీ బీజేపీ నాయకురాలు. అలాగే పెద్ద ఎత్తున ఇప్పుడు ఇందాకే మనం చూసాము. సో హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు అయితే వచ్చారు. సో వాళ్ళందరూ వస్తున్నా కూడా వివిఐపీలు వస్తున్నా కూడా సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో వాళ్ళు వచ్చినా కూడా ఒక 5 minutes మాత్రమే మనకి రద్దీ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల సామాన్య భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్స్ లో వాళ్ళనైతే తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి వాళ్ళని పంపించేస్తున్నారు. అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చూసుకోవచ్చు. అడుగున ఇప్పుడు ఎండ బాగా కొడుతుంది. సో చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు క్యూ లైన్స్ లో గంటల తరబడి నిలబడే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. చూడొచ్చు మనము జెంట్స్ కి సపరేట్ గా ఒక క్యూ లైన్ అయితే ఉంది. అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జెంట్స్ ని సపరేట్ గా పంపిస్తున్నారు. అలాగే షీ టీమ్స్ కూడా కానివచ్చు. సో మహిళా భద్రతే ధ్యేయం అన్నట్టుగా ఇక్కడ షీ టీమ్స్ కూడా పెద్దగా ముందస్తుగా మహిళలందరికీ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సో గంటకి రద్దీ పెరుగుతూనే ఉంది. మనం మార్నింగ్ నుంచి చూసుకుంటే గనక ఇప్పటికే మనకు ఒక 2-3 లక్షల భక్తులైతే దర్శించుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నైట్ వరకు కూడా ఇదే రద్దీ అయితే కొనసాగుతుంది. సో టైంతో సంబంధం లేదనమాట. ఇప్పుడు మనం మార్నింగ్ ఉన్నామా, ఆఫ్టర్నూన్ ఉన్నామా, నైట్ ఉన్నామా అనేవి వాళ్ళు పట్టించుకోకుండా జనాలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం ఒక్కటే వాళ్ళ ప్రాధాన్యత ఈరోజు. సో సింహవాహిని అమ్మవారు సింహంపై అలా కూర్చొని భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున మనకి బోనం సమర్పణ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించి. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాము దర్శనం ఎలా అయింది. ముందుగా అందరికీ రాష్ట్ర పండగ బోనాల పండగ శుభాకాంక్షలు. దర్శనం మాత్రం ఎప్పటిలాగే అంగరంగ వైభవంగా అమ్మవారు ముస్తాబయ్యి కూర్చుంది. ఎప్పుడెప్పుడు నా పిల్లలు వస్తారా, ఎప్పుడెప్పుడు నేను చూడాలా నా పిల్లల్ని అన్నట్టుగా అమ్మవారు కూర్చుంది. దర్శనం మాత్రం చాలా సంతోషంగా చాలా బాగా జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు ఇది 9వ బోనం అనుకుంటా. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాం, కానీ బోనం ఎక్కించడం మాత్రం నా చేతుల మీద 9వసారి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా టైం అనేది లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడికైతే మోహరించుకుంటూ ఉన్నారు. అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. అనిల్. రైట్ శిర్సాగర్, థ్యాంక్ యూ.